హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈరోజు వీడియోలో మోస్ట్ హెల్దీ హైలీ రికమెండెడ్ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ని చూద్దాము. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి 100% నచ్చుతుంది ఈ రెసిపీ. పిల్లలు హెల్దీ వేలో వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా పిల్లలకి రెసిపీని పెట్టండి. 8th మంత్ బేబీస్ దగ్గర నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. లంచ్ టైంలో పిల్లలకి రెసిపీని పెట్టండి. పిల్లల కోసం మరికొన్ని హెల్దీ వేలో బరువును పెంచే రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. చిన్నారుల కోసం నేను మరికొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఈ హెల్దీ అండ్ టేస్టీ బేబీ వెయిట్ గెయిన్ ఫుడ్ కోసం ప్రెషర్ కుక్కర్లో 250 ml వరకు వాటర్ పోసుకుని పీల్ చేసి కట్ చేసుకున్న హాఫ్ బౌల్ గుమ్మడికాయ ముక్కలు, ఆలూని 4 wheels వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇదే టైంలో మీరు వేరే బర్నర్ మీద ఒక ఎగ్ను కూడా ఉడకపెట్టుకోండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. 4 wheels వచ్చినాక ముక్కలు చల్లారనిచ్చి జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనంత నీళ్ళను కూడా పోసుకుని ఫైన్గా ప్యూరీ మాదిరి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో 1 tablespoon నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక 1 tablespoon జీరా, 2 వెల్లుల్లి రెబ్బ ముక్కలు, కరివేపాకుని చిటపటలాడనిచ్చి సన్నగా కట్ చేసుకున్న చిన్న బౌల్ ఉల్లి ముక్కలను కూడా వేపుకుని గ్రైండ్ చేసుకున్న ప్యూరీని వేసి 2 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు కుక్ చేసుకున్నాక 1 tablespoon రాగి పిండిని వాటర్లో లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్నది పోసి హాఫ్ గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసి రాగి పిండి పచ్చి వాసన పోయే అంతవరకు కుక్ చేసుకున్నాక చిటికెడు పసుపు, 1 year and above బేబీస్ అయితే తగినంత ఉప్పు, 1/4 tablespoon పెప్పర్ పౌడర్, ఇది పూర్తిగా ఆప్షనల్, మొత్తం కలుపుకొని 7 minutes పాటు కుక్ చేసుకుంటే చక్కగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్లోనే మీరు స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ లోపల మనం ఉడకబెట్టుకునే ఎగ్ని నేతిలో వేపుకుందాం. 8 to 1 year లోపు బేబీస్ అయితే ఓన్లీ ఎగ్ ఎల్లోనే మనం పెట్టుకోవాలి. 1 year and above బేబీస్ అయితే మనం ఫుల్ ఎగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మీ చిన్నారులు కనుక 8th month నుండి 1 year లోపు అయితే కనుక మీరు ఎగ్ ఎల్లోని మెత్తగా స్మాష్ చేసేసుకుని నేతిలో వేపుకోండి. 1 year and above బేబీస్ మీ చిన్నారులు అయితే కనుక ఫుల్ ఎగ్ని స్మాష్ చేసేసుకుని నేతిలో వేపుకోండి. దీనివల్ల మనకి నీసు వాసన అనేది రాదు చిన్నారులు తింటున్నప్పుడు. ఇలా వేయించుకున్న ఎగ్ని చల్లారిన మిశ్రమంలోకి వేసి మొత్తం కలుపుకుని మీ చిన్నారులకైతే పెట్టండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. ఖచ్చితంగా ట్రై చేయండి, మీ చిన్నారులకి పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.